హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా చేసుకునే టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసాలో చూపిస్తున్నాను. చూడండి, సింపుల్గానే కాకపోతే నేను ఇందులో పల్లి పొడి వేసి చేస్తున్నాను అన్నమాట. సింపుల్గా ఉంటుంది, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏం లేదండి, ఫస్ట్ టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మాత్రమే టమాటో ముక్కలు వేయండి. ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు, కారం వేసేసి కలుపుతూ ఉండాలి. మంచిగా లో ఫ్లేమ్లోనే ఈ టమాటో ముక్కలు మగ్గేంత వరకు కలపాలండి. హై ఫ్లేమ్ పెడితే అంత తొందరగా మగ్గవు, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఈ కర్రీకి సరిపడా 1 టీ గ్లాస్ పల్లీలు తీసుకున్నాను. డ్రై రోస్ట్ చేసేసి చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. అయితే మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టకండి, కొంచెం ఒక్క ముక్క ఉండేటట్టుగా మిక్సీ పట్టేసుకొని ఇలా టమాటో ముక్కలు ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఈ మిక్సీ చేసుకున్న పల్లీ పొడి తగినంత వేసేసుకోండి. అంతే, చాలా సింపుల్. ఇది ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పుల్లగా ఇలా పల్లీ పొడి వేయడం వల్ల టేస్ట్ మరింత యాడ్ అవుతుంది. చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ టమాటో కర్రీ చేసుకోండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్, షేర్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూడవచ్చు.